హాయ్ అండి, వెల్కమ్ టు యోధాస్ కిచెన్. ఈరోజు చికెన్ ఫ్రై రెసిపీ ఎలా చేయాలో చూపిస్తానండి. చికెన్ ఫ్రై గురించి నాకు ఒకరు కామెంట్ చేశారు రెసిపీ పెట్టమని. అందు గురించేననే నేను ఈ రెసిపీ ఈరోజు చేస్తున్నానండి. తప్పకుండా అందరూ చూడండి. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడి కాగానే కొన్ని మసాలాలు మనము వేయించుకోవాలి, అది చూపిస్తాను. కడాయి వేడైందండి. ముందుగా కొద్దిగా జీలకర్ర వేసుకుందాం, కొన్ని ధనియాలు, ఒక 2 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క, ఒక 5-6 మిరియాలు, ఎండుమిర్చి. వీటిని బాగా వేయించుకోవాలి. వేయించుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఈ విధంగా మసాలాలు వేయించుకోవాలి. 1/2 కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు మనము దీన్ని ప్రిపేర్ చేసుకుందాము. ఇది ఎలానో చూపిస్తాను. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడి కాగానే ఏమేమి వేయాలో నేను చూపిస్తాను ఇప్పుడు మీకు. ఆయిల్ వేడైందండి. కొద్దిగా పచ్చిమిర్చి, చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కలు, ఇవి బాగా కలుపుకోవాలి. ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి బాగా వేగాలండి, బ్రౌన్ కలర్లోకి రావాలి. మనం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు. ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి వేగాయండి. ఇప్పుడు మనం కొద్దిగా దీంట్లో పసుపు వేసుకుందాం. పసుపు వేసుకొని కలుపుకొని మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ను దీంట్లో వేసుకుందాం. ఇది బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనము ఈ చికెన్ వేగేంత వరకు మూత పెట్టుకుందామండి. మూత పెట్టుకుంటే చికెన్ అనేది లోపల మంచిగా ఫ్రై అవుతుంది, ముక్కలు కూడా బాగా ఉడుకుతాయి. మూత తీద్దామండి. చూడండి, చికెన్ బాగా ఉడికిపోయింది, వాటర్ వచ్చేసాయి. ఇప్పుడు మనం దీంట్లో మసాలాలు యాడ్ చేసుకుందాం. చూడండి చికెన్ ఎలా ఉడికిపోయిందో. దీంట్లో ఇప్పుడు మనం మసాలాలు యాడ్ చేసుకుందాం. సాల్ట్ వేసుకుందామండి, తగినంత. కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా వేయించుకొని మిక్సీ పట్టుకున్న మసాలాను దీంట్లో వేయాలి. మళ్ళీ మనం సపరేట్గా కారము వేసుకోకూడదు, ఎందుకంటే దీంట్లోనే మనం ఎండుమిర్చి మళ్ళీ పోపులో పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, దీనికి సరిపోతుంది. మళ్ళీ కారం వేసుకుంటే కర్రీ ఎక్కువగా ఘాటు వస్తుందండి. ఇప్పుడు దీన్ని కొద్దిగా ఉడకనిద్దాము. ఇది ఫ్రై అయిందాక మూత పెట్టుకుందామండి. చూడండి చికెన్ బాగా ఫ్రై అయింది, ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనము కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము. చివరన కసూరి మేతి వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి కర్రీ. ఒకసారి మీరు కూడా కర్రీలో ట్రై చేయండి, చాలా బాగుంటుంది.
కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చూడండి, చికెన్ ఫ్రై కర్రీ చాలా బాగుంటుంది. దీనికి కాంబినేషన్గా నిమ్మకాయ, కొత్తిమీర, ఆనియన్స్ పెట్టుకొని తింటే సూపర్ ఉంటుంది. దీంట్లో ఇంకా నిమ్మకాయ పిండుకున్నా చాలా బాగుంటుంది. చికెన్ తింటే వేడి అంటారు కదా, నిమ్మకాయ వేసుకుంటే అలాంటిది ఏమీ ఉండదు. చికెన్ కూడా బాగా ఉడికింది. చూడండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. యోధాస్ కిచెన్ ఛానల్ను అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనము 500 సబ్స్క్రైబర్లకి దగ్గరలో ఉన్నాము. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోలు చూడండి. ఇంకా ముందు మీకు ఏ రెసిపీస్ కావాలన్నా కానీ నేను చేసి చూపిస్తానండి. ఈ చికెన్ ఫ్రై గురించి నాకు కామెంట్ చేశారు. నేను వాళ్ళ గురించి చేశాను. వాళ్ళ గురించే కాదు, అందరి గురించి చేశాను. మీరు కూడా వీడియో చూడండి తప్పకుండా. ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి. థ్యాంక్ యూ ఆల్.